భక్తుల్లారా నమస్కారం. తిరుప్పావైలోని 17వ పాసురం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చెబుతుంది. మన జీవితానికి అవసరమైన ప్రతీదీ ఆహారం, నీరు, వాయువు, ఆనందం, రక్షణ ఇవన్నీ శ్రీమన్నారాయణుడి కృప వల్లనే లభిస్తున్నాయని ఈ పాసురం స్పష్టంగా తెలియజేస్తుంది. దీని భావం ఏమిటంటే, ఈ పాసురంలో ఆండాలు గోపికలతో కలిసి భగవంతుడిని ఇలా ప్రార్థిస్తుంది: ఓ స్వామి, ఈ ప్రపంచంలో మాకు దొరికే అన్నం, నీరు, వాయువు అన్నీ నీ దయవల్లే. నీ ఆశీస్సులు లేకపోతే మాకు ఏదీ లభించదు. కాబట్టి మేము నీ పాదాలను శరణ కోరుతున్నాము. ఇక్కడ అంబరం అంటే ఆకాశం, తన్నీరంటే వర్షం, సోరు అంటే అన్నం. ఈ మూడింటిని కలిపి మన జీవనాధారంగా చూపిస్తుంది. అంటే మనిషి ఎంత సంపాదించినా, ఎంత తెలివైన వాడైనా దైవానుగ్రహం లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడు. ఈ లోతైన భావం, ఆధ్యాత్మిక భావం ఏమిటంటే, ఈ పాసురం మనకు 3 ముఖ్యమైన బోధనలు ఇస్తుంది. అహంకారం విడిచిపెట్టాలి. మన విజయం మన వల్ల కాదు, దేవుని కృప వల్ల. కృతజ్ఞత భావం ఉండాలి. మనకు లభించే ప్రతిదానికి కృతజ్ఞత తెలపడం నిజమైన భక్తి. శరణాగతి మార్గం, నీవే రక్షకుడివి అని పూర్తిగా భగవంతునిపై ఆధారపడడం, ఇదే నిజమైన భక్తి. భక్తి భావంతో ఈ పాసురంలో ఆండాలు చెప్పే మాట ఒకటే: ప్రభు, మాకు ఇంకేమీ అవసరం లేదు, నీ పాదాలే మాకు పరమసుఖం. ఈ భావాన్ని మన హృదయంలో నింపుకుంటే మన జీవితం కూడా పావనం అవుతుంది. తిరుప్పావై పాసురాలు కేవలం పద్యాలు కావు, మన జీవితాన్ని మార్చే దివ్య సందేశాలు. శ్రీరంగనాథాయ నమః. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.